టు వీక్షణ. ప్రపంచమంతా ఒక్కసారిగా నివ్వెరపోయేలాంటి విమాన ప్రమాదం. అహ్మదాబాద్ టు లండన్ చేరాల్సిన డ్రీమ్ లైనర్ కుప్పకూలడంతో ఒక్కసారిగా అలచడి. ఇటు భారత్తో పాటు అటు బ్రిటన్లోనూ ప్రమాదం తాలూకా ప్రకంపనలు. ఈ ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం దాగుందా, లేక సాధారణమైన యాక్సిడెంట్గా భావించాలా? ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చకు తెరలేపింది. అది గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. జూన్ 12 మధ్యాహ్నం 1:38 సమయం. బోయింగ్ 7878 మోడల్కి చెందిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1/171 గాల్లోకి ఎగిరిన 5 నిమిషాలకే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన ఈ ఫ్లైట్లో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. సిబ్బందిలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉండగా కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుందర్ ఉన్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు మొత్తం 169 మంది భారతీయులుండగా 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ సహా ఇంగ్లాండ్ ప్రధాని సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ అధికారులతో లండన్ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. ఎక్కువ దూరం, తక్కువ ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికులు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన ప్రయాణానుభవంలో సుప్రసిద్ధమైందిగా ఈ బోయింగ్ 78 గురించి చెప్తారు. ఇదే ఈ మోడల్ విమానానికి జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా అంచనా వేస్తున్నారు నిపుణులు. కూలీ ముందు విమానం నుంచి మేడే కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాణాపాయం ఎదురైనప్పుడు ఎమర్జెన్సీని సూచించేందుకు రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఈ కాల్ చేస్తారు. దీన్నే మేడే కాల్ అంటారు. అయితే మేడే కాల్ కు ఏటీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ చెప్తోంది. ప్రమాద స్థలానికి అగ్నిమాపక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలిలో ఉధృతంగా ఎగిసిన మంటలు, పొగలు తీవ్ర ఆందోళన కలిగించాయని చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేలా ఎయిర్ ఇండియా హాట్లైన్ నంబర్ 1800-569-1444 ని ప్రారంభించింది. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్లు ప్రకటించింది విమానయాన సంస్థ. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం ఈ విమానం మధ్యాహ్నం 1:55 బయలుదేరగా ఇది బయలుదేరాల్సిన సమయం 1:10 తెలుస్తోంది. 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద స్థలిలో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించిందని, నల్లటి పొగలు కమ్ముకున్నట్టు వివరించారు ప్రత్యక్ష సాక్షులు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘనీ నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు కనిపించాయి. భారత్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చివరిగా 2020లో చోటు చేసుకుంది. 2020 ఆగస్టు 7వ తేదీన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX1344 ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు 190 మంది ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లోయలో పడి 2గా విడిపోయింది. కరోనా కారణంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు అప్పుడు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం, లో విజిబిలిటీ కారణంగా రన్వే దాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోయలో పడి 2 ముక్కలవటంతో 2 పైలట్లతో సహా 21 మంది చనిపోగా 100 మంది గాయపడ్డారు. తాజాగా ఈ ప్రమాదం విషయానికొస్తే ప్రస్తుతం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది విమానయాన శాఖ. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతుండగా ప్రమాదానికి గల కారణాలను సైతం దర్యాప్తు చేస్తున్నారు. టేకాఫ్ అయిన తరువాత పక్షులు విమానాన్ని ఢీకొని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు ప్రాంతంలో నివాస గృహాలు, చెట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో పక్షులు ఢీకొనే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అసలు ఏం జరిగిందన్నది విచారణలో బయటకొస్తుందని అంటున్నారు.
ఇప్పుడందరి దృష్టి బోయింగ్ 787 మీదే. డ్రీమ్ లైనర్ గా పిలిచే ఈ మోడల్ పై అంతటి కంప్లైంట్లేంటి? కారణాలు ఏమై ఉంటాయి? మోస్ట్ మోడర్న్ ఫ్లైట్ గా పేరుండి పదే పదే టెక్నికల్ సమస్యలేంటి? రీసెంట్ గా ఈ ఫ్లైట్ కి ఎదురైన సమస్యలేంటి? ఈ క్లాస్ విమానాలు ఎందుకంత ప్రమాదకరం? అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నిలువునా కూలిన 787 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతలు ఏంటని చూస్తే బోయింగ్ సంస్థ డ్రీమ్ లైనర్ ని 2011లో ప్రవేశపెట్టింది. బోయింగ్ 767, 200ER, ఎయిర్ బస్ A330, 200 వంటి పాత విమానాల స్థానంలో బోయింగ్ ఈ డ్రీమ్ లైనర్ ని తీసుకొచ్చింది. పెద్ద ఎలక్ట్రానిక్ డిమబుల్ విండోలు, మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం రేగ్డ్ టిప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది డ్రీమ్ లైనర్. విమానం ఫ్రేమ్లో సగం కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ నిర్మాణాన్ని కలిగి ఉంది. దీంతో బరువు తక్కువగా ఉండడంతో పాటు ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అందుకే పలు విమానయాన సంస్థల ప్రయారిటీగా డ్రీమ్ లైనర్ నిలుస్తోంది. విమానంలో మొత్తం 247 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. 2 క్లాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. 787 డ్రీమ్ లైనర్ ఒకేసారి 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అందుకే దీన్ని సుదూర ప్రయాణాలకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన 787-8 డ్రీమ్ లైనర్ 2 ఇంజన్లను కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా అమెరికన్ ఎయిర్లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్లు ఈ మోడల్ విధానాలు కలిగి ఉన్నాయి. 14 సంవత్సరాల్లో 787 డ్రీమ్ లైనర్ 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిందంటే అర్థం చేసుకోవచ్చు. విమానయాన చరిత్రలో ఏ ఇతర వైడ్ బాడీ జెట్ కూడా ఈ ఘనత సాధించలేదు. దీని డిజైన్, ఇంధన సామర్థ్యం విమానయాన సంస్థలకు ఎన్నో లాభాలు తీసుకొచ్చి పెట్టింది. తేలికైన దీని నిర్మాణం కారణంగా ఇది పాత విమానాల కన్నా 25% తక్కువ ఇంధనాన్ని వాడుతుంది. డ్రీమ్ లైనర్ శ్రేణిలో 2000 కంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే దీనిలో 26% 787-8 వేరియంట్ విమానాలే ఉన్నాయి. జనవరి 2023 నాటికి 386 యూనిట్లు డెలివరీ అయ్యాయి. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అత్యంత అధునాతన విమానాల్లో ఒకటి. కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. అందుకే దీనికి తక్కువ ఇంధనం సరిపోతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ విమానం ఎన్నో సాంకేతిక భద్రతా సమస్యలు ఎదుర్కొంటుంది. 2013లో లిథియం అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన 2 వేర్వేరు ఘటనల తర్వాత డ్రీమ్ లైనర్లను ప్రపంచవ్యాప్తంగా ఆపేశారు. అందులో ఒకటి బోస్టన్లో జపాన్ ఎయిర్లైన్స్ 787, మరొకటి జపాన్లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను తిరిగి రూపకల్పన చేసే వరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డ్రీమ్ లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది. 2024లో కంపెనీ విజిల్ బ్లోయర్ దీని నిర్మాణ సమస్యల గురించి యుఎస్ సెనెట్ కి రిపోర్ట్ చేసింది. దీంతో ఎఫ్ఏఏ దర్యాప్తు ప్రారంభించింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే 2024 మార్చిలో లాటామ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 787 9 విమానాల్లో సమస్యలు రావడంతో పడిపోయింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్పిట్ లోని C2 స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. గత కొన్నాళ్లుగా డ్రీమ్ లైనర్లను నడుపుతున్న పైలట్లు ఇంజన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు, ఇంధన లీకేజీల గురించి ఆయా విమానయాన సంస్థలకు చెబుతూ వచ్చారు. అయితే ఇంత భారీ ప్రమాదమైతే డ్రీమ్ లైనర్ జర్నీలో ఇదే జరగడమని అంటారు. ఇదే విమానం 6 నెలల క్రితం తీవ్ర సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నట్టు కొన్ని మీడియా రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో లండన్ వెళ్తున్న EI-171 ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేశారు. ఆ సమయంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఈ ఫ్లైట్లో ఉన్నారు. డ్రీమ్ లైనర్ నిర్వహణ లోపాలు, భద్రతా విధానాలపై పలుసార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే డ్రీమ్ లైనర్ కార్యకలాపాలకు అనుమతులు లభించడం గమనార్హంగా చెబుతారు. ప్రమాదంలో ఒక్కరు బయటపడక ఇదే ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణం అత్యంత విషాదకరంగా భావిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. సరిగ్గా అదే సమయంలో ఈ ప్రమాద తీవ్రత ఎలాంటిదో చెప్పాల్సి వస్తే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో బీజేఎం మెడికల్ కాలేజ్ హాస్టల్కి చెందిన మెడికోలు మరణించడం. ఆ టైంలో వారు లంచ్ టైంకి రాక అనుకోకుండా ఈ హాస్టల్పై విమానం విరుచుకుపడడంతో వారి ప్రాణాలు పోవడం అత్యంత బాధాకరంగా భావిస్తున్నారు.
For more videos like this, subscribe Big TV channel.